గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. 30,000 లంచం తీసుకుంటూ ఐపీఓ శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. పరిశ్రమల శాఖలో ఐపీఓగా శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు. పరిశ్రమల రాయితీ నిధుల కోసం ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపేందుకు లక్ష డిమాండ్ చేశాడు. బాధితుడు కమలాకర్ తొలుత 30,000 ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఏసీబీ అధికారులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. 30,000 లంచం తీసుకుంటూ ఐపీఓ శ్రీనివాసరావు ఏసీబీ వలకు చిక్కాడు. ఇక పరిశ్రమల శాఖలో ఐపీఓగా శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు. పరిశ్రమల రాయితీ నిధుల కోసం ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపేందుకు లక్ష డిమాండ్ చేశాడు. బాధితుడు కమలాకర్ తొలుత 30,000 ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఏసీబీ అధికారులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్, గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడుల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రమేష్, చక్రి, ఏదైతే మరి ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక్కసారిగా కూడా జడ్పీ కార్యాలయాన్ని కూడా దాడులు నిర్వహించారు. ఏదైతే మరి శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీకి సంబంధించినటువంటి ఒక ఫైల్ కి సంబంధించి కూడా ₹1,00,000 డిమాండ్ చేసినట్టు కూడా బాధితులు అటు సిబిఐ అధికారులకి వివరించారు. ఏదైతే మరి సిబిఐకి సంబంధించినటువంటి ఎస్పీ ఆధ్వర్యంలో కూడా మహేంద్ర ఆధ్వర్యంలో కూడా ఈ దాడులు అయితే కొనసాగాయి. అయితే ఈ దాడులకు సంబంధించి ముందస్తుగా కూడా గత వారం రోజుల నుంచి కూడా పక్కా స్కెచ్ ప్రకారమే ఇది ఏసీబీ దాడులు నిర్వహించారు. ఏదైతే మరి జెడ్పీ కార్యాలయంలో ఏసీబీ ఏదైతే మరి అధికారిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు కూడా మరి లంచాల బారిన పడినటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది కూడా డిమాండ్ చేస్తూ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కూడా వాళ్ళు పక్కా స్కెచ్ కూడా వేసి కూడా మరి రెడ్ హ్యాండెడ్ గా కూడా 30,000 లంచం తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన్ని రిమాండ్ కూడా తరలిస్తున్నారు. అయితే ఈ శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన ఉద్యోగరీత్యా కూడా మరి లంచాల బారిన పడినటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా విచారణ అయితే కొనసాగుతాయి. అయితే ఇటీవల ఏసీబీ అధికారులు లంచగొండికి సంబంధించినటువంటి అధికారుల పైన కూడా పక్కా నిఘా పెట్టారు. ఏదైతే మరి ఇటీవల మన గుంటూరు జిల్లాలో కూడా పల్నాడు ప్రాంతంలో కూడా ఏసీబీ అధికారులు పోలీసు అధికారుల పైన కూడా మరి ఇదే తరహాలో కూడా ఏసీబీ దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏసీబీ అధికారులు ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు మిగతా ఉద్యోగుల పైన ఉద్యోగస్తులు అదేవిధంగా ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళకు కూడా కొంత ఒక బుద్ధి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. శ్రీనివాసరావు ప్రస్తుతం రిమాండ్ కి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. చక్రి, రమేష్, గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఇలాంటి ఘటనలు గతంలో ఏమైనా జరిగాయా? ఖచ్చితంగా గతంలో కూడా ఏదైతే గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినాయి. ఎందుకంటే ఎక్కువగా జడ్పీ కార్యాలయాలకు సంబంధించి కూడా అటు పట్టణ గ్రామాలకు సంబంధించినటువంటి సబ్సిడీ వ్యవహారం కానీ అదేవిధంగా ఉద్యోగుల వ్యవహారం కానీ అనేక మంది కూడా జడ్పీ కార్యాలయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేరుగా జడ్పీ చైర్మన్ ని కలిసేటువంటి అవకాశం ఉంది. జడ్పీ చైర్మన్ ఒక పొలిటికల్ పోస్ట్ కాబట్టి వారికి సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా పక్క అధికారులు మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మీరు డబ్బులకి అలవాటు పడి ఈ విధంగా ఒక చిన్న ఫైల్ కి సంబంధించి పరిశ్రమకు సంబంధించినటువంటి కేవలం రాయితీ రావడానికి ₹1,00,000 డిమాండ్ చేశారంటే కేవలం వారికి వచ్చేటువంటి ఆ డబ్బు మొత్తాన్ని కూడా వీరు లంచాల రూపంలో కూడా మరి దండుకుంటున్నటువంటి పరిస్థితి మనకి పక్కా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇలాంటి వ్యక్తుల పైన మరి బాధితులు నేరుగా ఏసీబీ అధికారులని ఆశ్రయించడం అదేవిధంగా పక్కాగా పట్టుకున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత అధికారులకు కొంత చలనం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఏసీబీ దాడులు జరిగేటప్పుడు మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మరి లంచాలు అడిగే వాళ్ళకు కూడా కొంత బుద్ధి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏది ఏమైనా జడ్పీ కార్యాలయం సంబంధించినటువంటి దాడుల తర్వాత కూడా కొంత అధికారులు కూడా భయాన్ని కూడా సృష్టించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రమేష్.